భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ అధికారులు చాలా గొప్పోలేని వల్ల ఇందిర మహిళా శక్తి సంబరాల పేరు మీద పేరంటం పెట్టి మహిళలకు మంచిగానే అవమానాలు చేసిర్రట. కూసునేందుకు కుర్చీలు వేయకుండా తినేదందుకు తింటకుండా వేసి వాళ్ళ ఆకలికి వాళ్ళ ఓపికకు పరీక్ష పెట్టిరట. ఇక చూడురు ఏం చేసిర్రో. బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి భోజనం పెట్టకుండా ఎలా కొట్టినట్టే చేసిరు కదా ఈ కొత్తగూడెం అధికారులు సల్లగుండా. ఇక చూడు బుక్కడి తిండి కోసం ప్లేట్లు పట్టుకొని ఎట్లా ఆడుతున్నారో ఈ ఆడోళ్ళంతా. ఇంత అన్నం ఇంత కూర దొరికితే అదే మా భాగ్యం అన్నట్టు తోసుకుంటా దూసుకుంటా పోరాడి ప్లేట్లలో పట్టెడు అన్నం గంటెడు పప్పు సాధించుకున్నారు ఇట్లా ఒక్కొక్కరు. తిండి కోసం చిన్నపాటి యుద్ధమే చేయవలసి వచ్చింది అనుకో రాదు. ఇందిరా మహిళా శక్తి సంబరాల భాగంగా కొత్తగూడెం క్లబ్ల పేరంటం పెట్టించిరట అధికారులు. వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా పత్రాల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రోగ్రాం పెట్టి 4 మండలాల్లోకి వెళ్ళి ఆడోళ్ళను పిలిపించిర్రు. ఇక అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చిర్రు ప్రోగ్రాంకు. మరి ఇంతమంది వచ్చే ప్రోగ్రాం అంటే ఎట్లా మెయింటైన్ చేయాలి ఏం కథ. కానీ ఇంటికో ఈక ఊరికో కోడేనట్టు సాలిసాలని కుర్చీలు, ఉండి లేనట్టు తిండి పెట్టి షాట్ల తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు ఇలువ తీసిరు ఆడోళ్ళది. ఎమ్మెల్యే గారి ముంగట్నే తిండి కోసం తోపులాడుకున్నారంటే చూసుకో అధికారుల తమాష ఎట్లుందో. మేమేమన్నా తిండికి గతి లేక వచ్చినామా అని ముక్కిరుచుకుంటా పోయిర్రట. తిండి దొరకక ఎండిన కడుపులతోని మర్రిపోయిన ఆడోళ్ళంతా. సంబురాలను వస్తే అవమానాలే గతేనే పో అని తిట్టుకున్నారట ఆడోళ్ళంతా. గిట్లుంటా అది మరి కథ.